నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. అఘోరి అనేటటువంటి మనిషి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలను అర్షిడ్ వర్గాలు జయించిన వాళ్ళు సన్యాసులు. ఆ సన్యాతత్వం తీసుకొని చివరకు శరీరం మీద కూడా ఎటువంటి ఫీలింగ్ లేనటువంటి వాళ్లే అఘోరీలు. తాంత్రిక పూజలు చేస్తూ సమాజ హితాన్ని కోరే వాళ్లే అఘోరీలు. కానీ అఘోరా అన్నటువంటి వాళ్ళకి అఘోరి అని నాగసాధు తాను నామకరణం చేసుకొని మగాడిగా పుట్టి ఆడదానిగా మారాలనుకుని లింగ మార్పిడి చేయించుకున్నటువంటి హిజ్రత్ అను అలాంటి మనిషిని ఇప్పుడు మహిళ అని అంటూ అఘోరి అంటూ కొన్ని మాధ్యమాల పుణ్యమా అని ప్రస్తుత అఘోరి నాగసాధు అనేటువంటి మనిషి తాను చివరికి హైలైట్ అయిపోవడం, జనాలను కొట్టడం, త్రిశూలంతో కొట్టడం లాంటివి చేస్తూ రచ్చరచ్చ చేస్తున్న అఘోరి అనే మహిళ అతి ప్రచారం ఆవిడ కోరుకుంటుందా, లేక కొన్ని అదృశ్య శక్తులు తనను హైలైట్ చేస్తూ అఘోరి నాగసాధు అనే మహిళను ఈ విధంగా చేసేటట్లు చేస్తున్నాయా అన్నదే ఒక ప్రశ్న. కానీ అఘోరిలో ఎప్పుడు కూడా విలాసవంతమైన జీవితాన్ని కోరుకోరు. అయితే తనని సర్వసంగ పరిత్యాగి కాదు అనడానికి అర్థం తన విలాసవంతమైన జీవితం ఏదైతే తను వాడుతున్న వసతులు. అదే సందర్భంలో ప్రచార యావ ఎక్కువగా ఉంది అనడానికి సాక్ష్యం తను వెళ్లే ప్రతి చోట గొడవ పడడం లాంటి విచిత్రమైన పనులు చేస్తున్న అఘోరి నాగసాధు అనే మహిళ. అఘోరి అనే మహిళ చేష్టల వల్ల స్వయంగా మన హిందూ ధర్మ సంస్కృతిని నాశనం చేస్తుంది. ఇలాంటి సందర్భాల్లో కొన్ని లోపాలు సరిచేయాలంటే మూలాలకి వాత పెట్టాల్సిన సమయం. మన సంస్కృతిలో ఇలాంటి అపశృతికి తావులేదు. స్వామీజీలకు సంబంధించి విలువ ఇస్తాం, అలాగే సన్యాసులకు విలువ ఇస్తాం. కానీ సన్యాసులను నెత్తిన పెట్టుకోనక్కర్లేదు. సన్యాసత్వం స్వీకరించడం అంటే అర్షిడ్ వర్గాలని జయించడం. సమాజానికి చేస్తే హితవు చేయు లేదా నిశ్శబ్దంగా ఉండాలి, అంతేకాని శపించొద్దు, ద్వేషించొద్దు, దూషించొద్దు, దాడి చేయొద్దు. అంతేకాని అలా చేసేటువంటి వాళ్ళు ఈ సంస్కృతి పరిరక్షకులు ఎట్లా అవుతారు అనడానికి నిలువెత్తు సాక్ష్యం అఘోరి నాగసాధు అనే మహిళ.